పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ ఏ పండుగ లేకున్నా ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు 3 రోజుల నుంచే కిక్కిరిసిపోతున్నాయి. కొందరైతే సొంత వెహికల్స్ లేకపోతే ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు కావడంతో ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యువత టోల్ గేట్స్ వద్ద అయితే వెహికల్స్ కిలోమీటర్ల కొద్దీ బార్లు తీరుతున్నాయి. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉంటున్న ఏపీ వారి ప్రతి ఓటును ఆ రాష్ట్ర నాయకులు కీలకంగా భావిస్తున్నారు. శేరిలింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మూసాపేట్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని కార్యాలయాలు, అపార్ట్మెంట్లు, కాలనీలు, బస్తీల వద్ద సందడి నెలకొంది. ఓటర్లను ఏపీ నాయకులు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. 40 నుంచి 45 మందికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితి మించితే మరో బస్సును పెడుతున్నారు. ఇక హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని వివిధ చోట్ల ఉంటున్న ఏపీలో ఓటున్న వారిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి, వైసీపీ ముఖ్య నాయకులంతా నెల రోజులుగా ఏపీ ఓటర్లతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు. అందుకు వీకెండ్ 3 రోజులు కలిసి రావడంతో ఓటు వేసేందుకు జనం సొంతులకు పయనమవుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 2000 అదనపు సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఓటర్ల నుంచి సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు రవాణా ఛార్జీలను భారీగా పెంచారు. ఒక్క విజయవాడకు వెళ్లేందుకు 2000కు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, విజయవాడ మధ్య బస్సులో రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది. మరోవైపు ట్రైన్లలో కూడా అనేక మంది ఏపీకి వెళ్తున్నారు. మరోవైపు విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఎన్నికలకు ముందు వరుసగా 3 రోజుల వీకెండ్స్తో కలిసి రావడంతో ప్రజలు ఓటింగ్కు ముందుగానే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ సొంత ఊర్లకు చేరుకోగా ఇంకొంతమంది తరలి వెళ్తున్నారు. ఏ వాహనం దొరికితే అది పట్టుకుని సొంతూరుకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సందడిగా మారిపోయాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామానికి వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని కీలక నేతలు పిలుపునిచ్చారు. అయితే ఈసారి వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులను తిరిగి స్వగ్రామాలకు తీసుకురావడానికి పలు పార్టీల నేతలు వారికి ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు, ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి మరి.